ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి యెషయా ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల నిమిత్తం, తన ప్రజలైనటువంటి తాను సృష్టించుకున్నటువంటి ప్రజలు, తాను ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలను దారి తప్పి దేవునిపైన తిరుగుబాటు చేస్తూ, దేవునికి హేయమైనటువంటి కార్యాలను జరిగిస్తూ, దేవునికి ఇష్టముగాని పనులను చేస్తూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చేదానికి, వారిని దేవుని వైపు మళ్లించేదానికి, దేవుని మార్గంలో నడిపించేదానికి దేవుడు యెషయా ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. యేసుక్రీస్తు కాలానికి పూర్వం 2024 సంవత్సరంలో క్రితము దేవుడు తన ప్రజల కొరకు ఒక వ్యక్తిని ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. ఎందుకనగా నశించిపోతున్నటువంటి తన ప్రజలు, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని వైపు తిరగాలని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు అంతకుముందు కాలంలో రాజులను, న్యాయాధిపతులను, అనేక మందిని అనేక రీతిలుగా దేవుడు వాడుకొని ఉంటున్నాడు. ఈ సందర్భంలో ప్రవక్తలను దేవుడు తన ప్రజల నిమిత్తము వాడుకుని ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను అనగా, అడగక మునిపే అక్కరలను గుర్తెరిగినటువంటి దేవుడు, నువ్వు అడుగు వాటికన్నిటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికమైనటువంటి మేళ్లతో నేను నిన్ను తృప్తిపరచెదను అన్నటువంటి వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు. అందుకే వారు మనవి చేయుచుండగా నేను ఆలకించి తిని. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు వెంటనే రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. మన ప్రార్థన దేవుడు ఆలకించలేదని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వారు వేడుకొనక మునిపే, మేము ప్రార్థించక మునిపే నేను ఉత్తరం ఇచ్చేది. ఎందుకనగా మన హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు సమస్తము తెలిసే ఉంటున్నది. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. నీకు ఏదైతే అక్కరగా ఉంటున్నదో, నీకు ఏదైతే కొదువుగా ఉంటుందో, ఆ కొదువును, ఆ అక్కర్లను తీర్చేటువంటి దేవుడు. నువ్వు అడగక మునిపే. అందుకే అంటున్నాను, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అడుగు ప్రతి వానికి నేను ఇస్తానంటున్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క కష్టాలను, వారి బాధలను, వారి అవసరతలను ఎరిగినటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. మనం అడిగే ప్రతిదీ ఆయన మనకు సంధించి తీర్చేటువంటి దేవుడుగా మనకు ఉంటున్నాడు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డారా, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని సందర్భాల్లో అడిగిన వెంటనే నీకు ప్రతిఫలము రావాలని ఆశిస్తూ ఉంటాను. కానీ దేవుడు నువ్వు అడగకముందే
నీ అక్కరలను తీర్చేటువంటి దేవుడు, నీ అవసరతను తీర్చేటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు మన మనవి చేయక మునిపే ఆలకించేటువంటి దేవుడు. మనం అడగక మునిపే మనకు దయచేసేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు ఉంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసంతో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.